నందమూరి కళ్యాణరామ్, విజయశాంతి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ పర్వాలేదనిపించుకున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడంలో వెనుకబడిపోయింది. ఇక ఈ మూవీకి జరిగిన బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, వసూలు చేసిన కలెక్షన్లు ఎంత, వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్ల రూపాయల నెట్ను, 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఈ చిత్రం 3 రోజుల్లో 12 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టినట్టు NTR's అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ డే వైజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 5.5 కోట్ల గ్రాస్, రెండవ రోజు 3.5 కోట్ల గ్రాస్ను, మూడవ రోజు 3.5 కోట్ల గ్రాస్ను, నాలుగవ రోజు 2 కోట్ల గ్రాస్ను, ఐదవ రోజు 1.25 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం 5 రోజుల్లో 9 కోట్లకు పైగా నెట్ను, 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కళ్యాణరామ్ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్కడ ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే కనీసం ఇంకా 15 కోట్ల రూపాయల వసూలను రాబట్టాలి. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.